చైనాలోని ఎడారి ప్రాంతాల్లో జరుగుతున్న రహస్య అణు కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాపై అణు ప్రతీకార సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు చైనా భారీ స్థాయిలో మౌలిక వసతులు నిర్మిస్తున్నట్లుగా ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. ఈ సంచలన వివరాలపై మా ప్రత్యేక కథనం. చైనా ఉత్తర పశ్చిమ ప్రాంతమైన జిన్జియాంగ్ ఎడారిలో భారీ అణురక్షణ వ్యవస్థను నిర్మిస్తోంది. వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో క్షిపణి ప్రయోగ వేదికలు, బంకర్లు, కమాండ్ సెంటర్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్లను ఏర్పాటు చేస్తున్నట్లు తాజా ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. హామీ అణుక్షిపణి సైలోల చుట్టూ 80కి పైగా లాంచ్ ప్యాడ్లు నిర్మించినట్లు భద్రతా విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తులో అమెరికా నుంచి అణుదాడి జరిగినా ప్రతిదాడి చేయగల సామర్థ్యాన్ని కాపాడుకోవడమే ఈ నిర్మాణాల లక్ష్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది చైనాలో మొదటిసారి కాదు. గత కొన్నేళ్లుగా ఎడారి ప్రాంతాల్లో 100కు పైగా అణుక్షిపణి సైలోలను నిర్మిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా ఇప్పటికే వెల్లడించింది. చైనా అణుశక్తి విస్తరణ ప్రపంచ వ్యూహాత్మక సమతౌల్యంపై ప్రభావం చూపవచ్చని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. చైనా చేపడుతున్న ఈ నిర్మాణాలు కేవలం రక్షణ కోసమే కాకుండా భవిష్యత్తు అణువ్యూహంలో కీలక భాగంగా కనిపిస్తున్నాయి. అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు ఇది మరో సంకేతం. ఇక గతంలో కూడా చైనా రహస్య అణు పరీక్షలు నిర్వహించిందని అమెరికా ఆరోపించింది. 2020 గల్వాన్ ఘర్షణ జరిగిన కొద్ది రోజులకే చైనా అణు పరీక్షలు నిర్వహించిందని అమెరికా అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను బీజింగ్ ఖండించింది. ప్రపంచంలో అణు ఆయుధాల పోటీ మళ్లీ వేగం పుంజుకుంటున్న సమయంలో చైనా ఎడారుల్లో జరుగుతున్న ఈ నిర్మాణాలు అంతర్జాతీయ భద్రతా వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి. అమెరికా, చైనా వ్యూహాత్మక పోటీ మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.